మరి 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. నేను ఈరోజు చెప్పే వాక్యం ఏంటంటే కర్మెలు అనుభవం. కర్మెలు అనుభవం. ఏలియా ఆహాబుతో అంటాడు, నువ్వు వెళ్ళి భోజనం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3.5 సంవత్సరాలు బట్టి దేశములో వర్షము లేక కరువు తాండవం చేస్తుంది. క్షామం. వర్షం లేకపోతే నీరు లేదు, నీరు లేకపోతే పంట లేదు, పంట లేకపోతే భోజనం లేదు. మనుషులకేంటి, పశువులకేంటి, పక్షులకేంటి, క్షామంతో విలవిల్లాడుతూ ఉన్నాయి 3.5 సంవత్సరాలు బట్టి. ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఓపుకున్నవారు, బలమున్నవారు దేశం దాటి అవతలకి వెళ్ళిపోతున్నారు. దేశం నిర్జీవమైపోయింది, వాడబారిపోయింది. ఒకప్పుడు గొప్పగా వెలుగొందిన దేశం, ఒకప్పుడు ఎంతగానో విస్తరించిన దేశం, పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండి తొలతూగిన దేశం ఈనాడు పాడు దెబ్బగా మారిపోయింది. రాజు బెంగ పెట్టేసుకున్నాడు. ఏమైపోతుంది నా దేశం, ఏమైపోతుంది నా ప్రజ? హల్లెలూయా. వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరో చెప్పగా ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమి చేసినా, ఎవరు చేసినా ఇక లొంగదు. ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒకే ఒక్కని పేరు ఏలియా. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనకి చెబితే ఆయన ప్రార్థన చేస్తాడు, ఈ క్షామం తొలగిపోతుంది అని చెప్పగా ఆ మాట అట్టుకుని రథం మీద ఏలియాని వెతుక్కుంటూ వచ్చాడు. ఏలియాకు జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు వెళ్ళి భోంచేయి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశాన్ని ఏలే రాజు వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఈయన మాత్రం కర్మెలు కొండ మీదే మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజుకు చెప్పాడు, భయపడొద్దు, నువ్వు వెళ్ళి భోంచేయి, వర్షం కురుస్తుంది. నీవు త్వరపడి వెళ్ళిపో, నీ ప్రయాణానికి వర్షం అడ్డు తగలకుండా ఉండాలంటే రథం ఎక్కి త్వరగా వెళ్ళిపో నీ నగరికి. హల్లెలూయా. వెళ్ళిపో అని రాజుగారికి చెప్పాడు, భోంచేయమని, త్వరగా నీ నగరికి వెళ్ళిపోమని. మరి ఈయనేం చేస్తున్నాడు? ఈయన మాత్రం కర్మెలు పర్వతం మీద. చూడండి, మొదటి వచనం చదవండి. ఆహాబు నీ భోజనానికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు త్వరగా అని చెప్పాడు. కానీ ఈయన మాత్రం కర్మెలు మీదే ఉండిపోయాడు. మనం చూసాం, మేము కర్మెలు పర్వతం మనం చూసామండి. ఇప్పుడు 4000 సంవత్సరాలు అయింది ఆ చరిత్ర జరిగి. ఇప్పుడు కొద్దిగా రోడ్లు పడ్డాయి, కొద్దిగా అక్కడక్కడ చెట్లు మొలిచాయి. ఇప్పుడు కాస్త ప్రయాణానికి కొంచెం సుఖంగా ఉంది. మరి 4000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. మరి అప్పుడు ఎలా ఉందో? రోడ్లు లేవు, సరైన చెట్లు లేవు, పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద కొండలు. ఆ బండల చాటున, కొండల చాటున, చెట్ల చాటున ఏమైనా ప్రాణులు, ఏమైనా పులులు, సింహాలు, లేక ఇంకేవో ఉండక మానవు. అయితే ఆ పర్వతం మీద ఏలియా మాత్రం ప్రార్థనలో ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే,
కానీ అతడు ప్రార్థన చేస్తే ఆకాశము వర్షాన్ని ఇవ్వడం ఆపేసింది. మరలా ప్రార్థన చేస్తే ఆకాశము వర్షాన్ని ఇచ్చింది. ఎందుకని ఆలోచించండి, ఎందుకని? హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎన్నో కొదువలు, ఎన్నో కొరతలు, ఎన్నో ఇబ్బందులు తీరటం లేదు. బాధపడుతున్నాం, ఆలోచిస్తున్నాం, చింతిస్తున్నాం. ఎంతకాలం నాకు ఇది, ఎన్నేళ్ళు వరకు నాకు ఈ బాధ, ఎంతకాలం ఈ విధమైనటువంటి పరిస్థితి అని అనుకుంటున్నావు. ఇది తీరిపోతే బాగుండు, సుఖమైన జీవితం, సంతోషకరమైన బ్రతుకు నాకు వస్తే బాగుండు అని అనుకుంటున్నాం కానీ ఏమండి, అది నీవు అనుకున్నట్టుగా జరిగేటట్టుగా కర్మేలు అనుభవం లేక ప్రార్థించే అనుభవం మాత్రం ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. దైవజనుల దగ్గరికి వస్తారు, చెప్తారు, అమ్మ భయపడొద్దమ్మా, కొన్ని రోజుల్లో దేవుడిని కార్యించేస్తాడు, ఒక వారంలో తగ్గిపోద్ది, ఓ నెల రోజుల్లో దేవుడిని ఇస్తాడు అని ఏదో విశ్వాసంతో ప్రార్థించి దేవుని సేవకులుగా మీ మేలు కోరి, మీ క్షేమం కోరి శుభవచనాలు పలుకుతాం. ఆ పలుకులు ఎట్టుకుని వెళ్ళిపోతారు. ఆ ప్రవచనాలు, ఆ వాగ్దానాలు, ఆ వర్తమానాలు పట్టుకుని వెళ్ళిపోతారు. చేస్తానన్నాడు దేవుడు, అయ్యగారు చెప్పారు, అన్నయ్య చెప్పాడు, అక్క చెప్పింది అని అది అట్టుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, వాగ్దానం ఇచ్చాడు సేవకుల్లో ఉండి, నీకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నీతో. అయితే ఆ వాక్యం అక్షరాల నీ జీవితంలో నెరవేరాలంటే ఆ వాగ్దానం లేదు, దైవజనులు చెప్పిన ఆ మాట, దైవజనుల నోటంట వచ్చినటువంటి ఆ మాట నీ జీవితంలో నెరవేరాలి అనంటే నీవు ఏలియా వలె సన్నిధిలో నిలవాలి, కర్మెల అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. అహాబు ఏం చేశాడు? అమ్మయ్య మంచి మాట చెప్పాడు, అమ్మయ్య వర్షం వచ్చేస్తుందట అని చెప్పాడు. నన్ను వెళ్ళిపోమన్నాడు, భోంచేయమన్నాడు. అమ్మయ్య అని చెప్పేసి ఆ మాట పట్టుకుని వెళ్ళిపోయాడు, వెళ్ళి భోంచేస్తున్నాడు. అంటే భోంచెయ్యొద్దని కాదండి, దేవునికి స్తోత్రం. తిరిగి వెళ్ళిపోవద్దని కాదండి. వాగ్దానం తీసుకున్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ఆ వాగ్దానము, ఆ మాటలన్నీ మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఏలియాలాగా కర్మెలు అనుభవం కావాలి మనకి. దేవునికి స్తోత్రం. కర్మెలు అనుభవం అని అంటే ప్రార్థనా అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? ప్రార్థించే అనుభవం మనకు కావాలి. ప్రార్థన చేయమని కోరడం కాదు, ప్రార్థనలో పెట్టుకోండి అని రాసివ్వడం కాదు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని తెలిసిన వాళ్ళకల్లా ఫోన్ చేసి చెప్పడం కాదు. నీవు ప్రార్థనలో నిలవాలి, నీవు ప్రార్థనలో గడపాలి, నీవు ప్రార్థించే అనుభవం నీకు కావాలి. అది కర్మెలు అనుభవం అంటే. అన్నయ్య, అయ్యగారు, మీకంటే సేవ తప్ప మీరు అస్తమానం సన్నిధిలో ఉంటారు, మాకెలా కుదురుతుంది? మాకు వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము, డ్యూటీలు. దేవునికి స్తోత్రం. అంటే మీ పనులు మానేసి అస్తమానం ప్రార్థనలో ఉండండి అని చెప్పటం లేదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునికి దూరం కాకూడదు. మీరు డ్యూటీ చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసుకున్నా దేవునితో సంబంధం తెగిపోకుండా చూసుకోవాలి. అదే కర్మెలు అనుభవం, దేవునితో కలిసి ఉండే అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏలియా కర్మెల అనుభవం చూడండి. అక్కడ 3 విషయాలు భలే ఉంటాయి. అక్కడ అసలు దేవుడు అతని ప్రార్థన ద్వారా అద్భుతం చేశాడు. ఎందుకని తర్వాత అసలు అతని ప్రార్థన అనుభవం చూడండి ఒకసారి. ఆహాబు భోజనము చేయను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము
మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు చాలు. ఈ వచనములో ఏలియా ప్రార్థన అనుభవం చెప్తున్నాను. మనం ప్రార్థన అనుభవాలు కూడా అలా ఉండాలి అని. కర్మేలు అనుభవం అంటే 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది చెప్పి అతను ఏ విధంగా ప్రార్థన చేశాడో తర్వాత చెప్తాను వర్షం కోసం. ఇతని ప్రార్థన అనుభవం మొట్టమొదటిగా నేల మీద పడ్డాడట. చెప్పండి, ఏలియా ఏం చేశాడు? నేల మీద పడటం. నేల మీద పడటం దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు. చెప్పండి, తగ్గించుకోవటం. నేల మట్టికి వంగిపోయాడు. నేల మట్టికి కిందికి. దేవునికి స్తోత్రం. ప్రార్థించే మనకి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి మనకి ఈ విషయం ఖచ్చితంగా రావాలి. తగ్గించుకోవాలి. ఏవండి, కొంతమందికి తగ్గింపు ఉండటం లేదు. నేనా ఎందుకు చెయ్యాలి? నేనా ఎందుకు చప్పట్లు కొట్టాలి? నేనా ఎందుకు కళ్ళు మొయ్యాలి? నేనా ఎందుకు పిలిస్తే పలకాలి? నేనా ఎందుకు హలుడి చెప్పాలి? నా ఉద్యోగం, నా చదువు, నా అందం, నా కెపాసిటీ, నా స్టేటస్ అని ఏవేవో దేవునికి స్తోత్రం, వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. దేవునికి కానీ, దేవుని సేవకులకు కానీ, పరిచర్య కట్టుబాట్లకు కానీ లోబడలేకపోతున్నారు. హెచ్చింపు, డబ్బులున్నాయని, పొలం ఉందని, గవర్నమెంట్ ఉద్యోగం అని, లేక పెద్ద వ్యాపారం చేస్తున్నావని, లేకపోతే నీ కుటుంబం పెద్దది అని. హల్లెలూయా. అవేమీ దేవుని దగ్గర చెల్లవండి. దేవుడు ఏమన్నారంటే, యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేన్ని చూసి మనం హెచ్చించుకోకూడదు. ఈ బలం, ఈ శక్తి, ఈ అందం, ఈ ధనం, ఈ కుటుంబం, ఈ జీవితం ఆయన ఇచ్చింది. హల్లెలూయా. ఇచ్చింది ఆయన. అనుభవించే వాళ్ళము మనం. అనుభవించేది మనం. మనమేమీ సంపాదించలేదు, మనమేమీ కూడబెట్టుకోలేదు. ఆయన అనుగ్రహించాడు కనుక ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. కాబట్టి అన్నీ ఇచ్చిన, అంతా ఇచ్చిన దేవుని బట్టి నువ్వెప్పుడూ కూడా తగ్గించుకోవాలి. నీవు మనం ఎప్పుడూ కూడా తగ్గించుకోవాలి. ప్రార్థనలో, ఏలియా ప్రార్థనలో ఉన్నటువంటి మొదటి అలవాటు ఏంటో చూడండి. నేల మట్టికి పడిపోయాడంట. దేవునికి స్తోత్రం. రోషం కలిగిన ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు కదా. అంతకుముందు ఈ రాజుల గ్రంథం మొదటి నుంచి మనం చూస్తే ఇతని లైఫ్లో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటిది నేను మోకాళ్ళు వేయను, నేను రాయి మీద కూర్చుంటాను, కుర్చీ తెచ్చుకుని వేయండి నాకు, లేక మంచం మీద నేను పడుకుని చేస్తాను అన్నట్లా. అంత గొప్పవాడైనా సరే నేల మట్టికి పడిపోయాడంట. మోకాళ్ళ మీద తన తలంట ఆ కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడంట. ఒకసారి ఆలోచించండి. ఏలియా ప్రవక్త, అంత గొప్పవాడైన ప్రవక్త, మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. బైబిల్ గ్రంథంలో 2 చనిపోలేదు. ఒకరు హానోకు, ఇంకొకరు ఏలియా. వీళ్ళిద్దరు చనిపోకుండా బతుకుండగా వెళ్ళిపోయారు. మళ్ళా వస్తారు, యేసయ్య రాకకు ముందు వస్తారు వాళ్ళు. వారు వచ్చి చంపబడతారు, ఇక్కడ హతసాక్షులు అవుతారు. ఎందుకంటే చనిపోకుండా ఎవరు అక్కడికి వెళ్ళలేరు దేవుని రాజ్యానికి. కనుక వాళ్ళని మరలా దేవుడు పంపుతాడు. ఇక్కడ వారు మరలా సువార్త ప్రకటిస్తుండగా లోకమంతా కూడా వారిని కొట్టి చంపుతుంది, హతసాక్షులు అవుతారు. ఆ తర్వాత వారి ఆత్మలు దేవుని రాజ్యానికి చేరతాయి. మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఘనుడైన దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన దైవజనుడు, అతని ప్రార్థన అనుభవం చూడండి. నేల మట్టికి వంగి
నేల మీద పడిపోయి కాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకుని, ఎంత తగ్గింపండి. దేవునికి స్తోత్రం. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి, నీకు అనుగ్రహించబడిన వాటిని బట్టి ఎప్పుడు అతిశయించవద్దు, ఎప్పుడు గర్వించవద్దు, ఎప్పుడు హెచ్చించుకోవద్దు. తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. దేవునికి స్తోత్రం. కొంతమంది మాటలు ఎంత గర్వంగా ఉంటాయండి, కొంతమంది చూపులు కూడా. ఇది కర్మెలు అనుభవం అంటే మనకు అది కావాలి. ఒకటి తగ్గింపు, రెండవది ప్రార్థన చేయడమే తప్ప ఇంకో పని ప్రయత్నం, ఇంకో చోటుకి వెళ్ళటం, చేతులు చాపడం, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఓ పక్కన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓ పక్కన ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి పరిధిలో, వారి శక్తి, వారి సామర్థ్యం, వారి రికమెండేషను, వారి బలహీనతలన్నీ కూడా చూసుకుని ఆ రకంగా కూడా ట్రయింగ్ చేస్తూ ఉంటారు. అలా చేసే అనుభవం కాదు ఏలియాది. మూడవది, ఆయన ప్రార్థన చేశాడు, సూచనేమో ఎవరికి కనపడింది? ఆయన దాసులకు కనపడింది. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆనవాళ్ళు, ఆ సూచనలు నీ ఇంటి వారికి కనపడతాయి, నీ పొరుగు వారికి కనపడతాయి, నీ వీధి వారికి కనపడతాయి, నీ ఊరు వారికి కనపడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ అద్భుతాలు అనేకులు ఇతరులు చూస్తారు. దేవునికి స్తోత్రం. అది ఏలియా అనుభవం, కర్మెలు అనుభవం. అలాంటి అనుభవం మనకు కావాలి. రైట్. ఇప్పుడు ఈయన ప్రార్థన ద్వారా దేవుడు విస్తారమైన వర్షాన్ని కురిపిస్తాను అని వాగ్దానం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన వంటి స్వభావం కలిగిన వాడు 3.5 సంవత్సరాల ముందేమో ప్రార్థన చేసి వర్షాన్ని ఆపేయమన్నాడు, దేవుడు ఆపేశాడు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షాన్ని కురిపించిన ఆయన అన్నాడు, దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన యొక్క అనుభవాలు నేను మీకు వివరిస్తాను. రైట్. మొట్టమొదటిగా చూడండి, 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి అనుభవం ఏంటో చూడండి, ఏలియా ప్రార్థన యొక్క అనుభవం. ఈ 41, 42లో రాజును పిలిచి, నువ్వు వెళ్ళి భోంచేయి, విస్తారమైనటువంటి వర్షము రాబోతుంది అని చెప్పాడు. హల్లెలూయా. రాజుగారు ఆకాశం వంక చూశాడు. అస్సలు మేఘం కానీ వర్షం వచ్చే ఆనవాళ్ళు కానీ అస్సలు ఏమీ లేదు. నువ్వు చెప్పే మాటలు ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకోలా ఉంది. ఎలాగా అని బెక్కమొఖం వేసుకుని, సరే వెళ్ళిపోమన్నాడు కదా, భోజనం చేయమన్నాడు కదా, చాలా రోజులు బట్టి భోజనం లేదు, చేసేద్దామని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు? నిరీక్షణతో, ఏమండి, ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా, తనకు దేవుడు చెప్పాడు, తాను రాజుకు చెప్పేశాడు ఆ మాట. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్నాడు, ఆ వాగ్దానాన్ని రాజుకు చెప్పేసి ఆయన భోజనాన్ని పంపేశాడు. కాబట్టి ఈయన కూడా భోజనం చేసి రెస్ట్ తీసుకుందామని అనుకోలేదండి. ఈయన మరలా ప్రార్థన చేయడానికి కర్మెలు మీదకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే మొట్టమొదటి అనుభవం, అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం కురిసిందని చెప్తున్నాను కదా. ఏంటి ప్రార్థన అనుభవం? మొట్టమొదటిది, అతడు నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థించటంలోనే గడిపాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కోల్పోలేదు. వాగ్దానం వచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇస్తానన్నాడు, ఇస్తాళ్లే అని తీరుబడిగా కాళ్ళు ఆరచాపుకుని కూర్చోలేదు. హల్లెలూయా. దేవుడు చేస్తానన్నాడు కదా, ఇక నేను చేయాల్సిందేమీ లేదు, అమ్మయ్య అనుకుని పరుపేసుకొని పడుకోలేదు. వాగ్దానం వచ్చే వరకు ప్రార్థన చేస్తారు, వాగ్దానం వచ్చాక అమ్మయ్య అని వదిలేస్తారు ప్రార్థన.
దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత అమ్మయ్య భలే వాక్యం, భలే సందేశం, భలే వర్తమానం వచ్చింది ఈరోజు అనుకుంటారు. అక్కడితో రాసుకొని గుర్తుపెట్టుకుని వదిలేస్తారు. అది కాదు ఏలియా ప్రార్థన. వాగ్దానం వచ్చినా సరే, పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నా సరే, ఏమండి, నిరీక్షణతో ఓపికతో ప్రార్థన చేస్తానే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తన దాసుని పిలిచాడు. ఏదైనా సూచన కనబడుతుందేమో వెళ్ళు చూడు అన్నాడు. ఆయన వెళ్ళి చూసి ఏం ఆన్సర్ చెప్పాడు? ఏమీ లేదు. వెంటనే నీరు కారిపోవాలి, లేదా బీపీ పెరిగిపోవాలి కదా. నీరు అన్నా గారిపోవాలి, లేదా బీపీ అన్నా షార్ట్ టెంపర్ అన్నా వచ్చేయాలి. ఏంటి నేను ఇంత మాట చెప్తే ఒక్క సూచన లేదా? ఏం దేవుడు, ఏం వాగ్దానం, ఏం ప్రార్థన, అనవసరం అని లేచిపోవాలా? సూచన కనపడకపోయినా, వర్షం వచ్చే ఆనవాళ్ళు లేకపోయినా సరే, మొక్కవోని పట్టుదలతో, నిరీక్షణతో మరలా లేదా పరిస్థితులు మనకి అననుకూలంగా వస్తాయి. పాస్ అవుతాము అనుకుంటే ఫెయిల్ అయిపోతాం. ప్రమోషన్ అని అనుకుంటే ప్రమోషన్ కాకుండా ఇంకేదో పనిష్మెంటు. దేవునికి స్తోత్రం. అది జరిగినప్పుడు సూచన కనపడుతుంది, మంచి జరుగుతుంది అని అనుకుంటే సూచన లేదు, ఏమీ లేదు, ఇంకా తక్కువగా వచ్చిందని నీరు కారిపోతాం. అయితే ఇతను మాత్రం చెప్తున్నాడు, నువ్వు 7 సార్లు వెళ్ళు, 7 సార్లు చూడు అన్నాడు. 1, 2, 3, 4, 5, 6 7ఓసారికి ఆ సూచన కనపడింది. ఎవరికి కనపడింది? దాసునికి కనపడింది. ఈయనకి కనపడలేదు. ఈయన మాత్రం కళ్ళు మూసుకొని దేవునితోనే ప్రార్థనలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా ప్రార్థన ఎటువంటిది అని అంటే నిరీక్షణ కోల్పోకుండా చేసే ప్రార్థన. ఒక్కోటి అడిగిన వెంటనే అవుతాయండి, హ్యాపీ. ఒక్కోసారి అడిగిన వెంటనే అవ్వవు. వారాలు, నెలలు, సంవత్సరాలు పడతాయి. దేవుని ఇష్టం అండి. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు చేయాలో ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. పేతురు గారు చెప్తారు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు మనం ఆయన సన్నిధిలో కాచుకొని నిరీక్షణతో ఉండాలి తప్ప, ఆయనకు తెలుసు ఎప్పుడు మనకు జవాబు ఇవ్వాలి, ఎప్పుడు మనల్ని హెచ్చించాలి, ఎప్పుడు మన పట్ల కార్యం చేయాలి ఆయనకు తెలుసు. ఆయనకి మనమేమి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనం ఆయన చేతి కింద అణిగి ఉండాలి. హల్లెలూయా. అది మొట్టమొదటి అనుభవం. నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థన చేశాడు. రెండవ అనుభవం చూడండి. తనతో ఉన్న దాసునికి అద్భుతం చూపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సూచన, ఆనవాలు తను చూడలేదు, తన దాసునికి చూపించాడు. అంటే ఇందాకే మరి చిన్నగా చెప్పాను, మరలా అదే మాట చెప్తున్నాను. నీవు ప్రార్థనలో ఉంటే ఆ సూచనలు, ఆ ఆనవాళ్ళు, ఆ విషయాలు నీ ఇంటివారు, నీ సంఘము, నీ వీధివారు, నీకు సంబంధించిన అనేకులు, అంతేకాదు నీ రాష్ట్రము, దేశము కూడా చూడాలి. దేవునికి స్తోత్రం. పలానా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పలానా ఆయన ప్రార్థించాడు, ఇలా జరిగింది, పలానా ఆయన ప్రార్థించాడు, ఇలా సంభవించింది అని అనేకులు గుర్తిస్తారు. మనం చెప్పుకోవడం కాదు, నేను ప్రార్థన చేశానండి, చేసిన తర్వాత అలా జరిగిందండి, నేను ప్రార్థనలో గడిపానండి, అలా దేవుడు చూపించాడండి, అలాగే జరిగిందండి. మనం చెప్పుకోక్కర్లా. మనం చెప్పుకుంటే ఓ 10 మందికో, 100 మందికో, 1000 మందికో చెప్పుకుంటాం. హల్లెలూయా. దేవుడే తెలియచేస్తాడు అందరికీ. హల్లెలూయా. ఏలియా ప్రార్థనలో ఉన్నాడు. సూచన ఎవరికి కనబడిందంటే తన దాసులకి కనబడింది. వాళ్ళు చూసి ఆనందించారు. కాకపోతే అరచెయ్యంత మేఘమే అన్నారు. తీసుకొచ్చి సమాధానం అయ్యా, 7ఓసారి వెళ్ళినప్పుడు చిన్ని అరచెయ్యంత మేఘం మాత్రమే కనబడింది అన్నారు. అప్పుడు 3వదిగా ఏం చేశాడో చూడండి. ఆ అరచెయ్యంత మేఘాన్ని చూసి ఏమన్నాడంటే, ఆ చిన్న మేఘములో పెద్ద వర్షం, అంటే
మోపైన వర్షం కురవబోతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే అంటే చిన్న మేఘము అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం పడుతుంది అంతే అనుకుంటున్నారు శిష్యులు. అయితే ఆ చిన్ని మేఘం వెనకాల దేవుని హస్తాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని హస్తాన్ని చూసి ఆ చిన్ని మేఘమే, అరచెయ్యంత మేఘమే కానీ మోపైన వర్షం కురుస్తుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య కొండ మీద ప్రసంగం చేసిన 3 రోజుల తర్వాత జనులకు ఆహారం పెట్టమన్నప్పుడు శిష్యులను అడిగితే శిష్యులు మా దగ్గర లేదు అన్నప్పుడు ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. అవి చూసి వాళ్ళు అనుకున్నారు, ఇవి ఎవరికి పెడతారు, ఇవి ఎంతమందికి సరిపోతాయి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ యేసయ్య ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి 5,000 మంది పైచిలుకు ప్రజలు తినేటట్లు 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏలియా యొక్క మూడవ అనుభవం ఏంటంటే అక్కడున్న కొద్దిని చూడటం లేదు, ఆ కొద్దిని విస్తారంగా చేసే దేవుని హస్తాన్ని చూస్తున్నాడు. ఆ కొద్ది పరిస్థితిని మార్చగలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు మన పక్కోళ్ళు పెద్ద ఉద్యోగం, ఈ పక్కోళ్ళు పెద్ద వ్యాపారం, వాళ్ళకేంటి పొలం ఉంది, వీళ్ళకేంటి అమ్మానాలు అత్తమాంగారు మంచి స్టేటస్లు ఉన్నారు, వాళ్ళకి ఏం పర్వాలేదు, మనకే ఇలా ఉంది అని మనం ఇలా చూస్తాం. అయితే నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి ఏది ఇచ్చాడో, చిన్నిళ్ళు ఇచ్చాడా, కొద్ది జీతం ఇచ్చాడా, చిన్న ఉద్యోగం ఇచ్చాడా, చిన్న వ్యాపారం ఇచ్చాడా, భయపడొద్దు. ఆ కొద్ది దాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ కొద్ది దాన్ని దేవుడు విస్తారమైన ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. అది దేవుని అద్భుత కార్యం. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా వాక్యం తెలియచేస్తూ ఉంది, కొద్ది మేఘం కనపడిందయ్యా, ఇది ఏమొస్తుంది వర్షం అంటే ఈయనంటాడు, ఆ చిన్ని మేఘము మోపైన వర్షం. హల్లెలూయా. అతని విశ్వాసం చూడండి దేవుని పట్ల. మనం లెక్కలేసేస్తూ ఉంటాం, ఇంతమంది వచ్చారు, ఇది ఏం సరిపోతుంది, ఇంతమందికి పెట్టాలి, అది ఏం సరిపోతుంది, ఇలా లెక్కలు చూస్తూ ఉంటాం. వీటన్నిటినీ ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. పర్వాలేదు, ఎంతున్నా మనకున్న దాన్ని బట్టి సంతోషించుదాం, మనకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించుదాం అనుకోవటం లేదు. అక్కడే మనం తప్పు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. 4వ పాయింట్ ఏంటంటే, తన ప్రార్థన అనుభవంలో 4వ పాయింట్ ఏంటంటే, రాజుగారి దారిని నిర్దేశించింది. మన ప్రార్థన అధికారులను, మన ప్రార్థన ఆ నాయకులను, మన ప్రార్థన పెద్ద పెద్ద వారిని నిర్దేశించేదిగా ఉండాలి మన ప్రార్థన. హల్లెలూయా.